హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు వచ్చి హోమ్ మేడ్ కేక్ అనమాట. ఏ పిండి యూజ్ చేయకుండా ఈజీగా మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే కేక్ అయితే రెసిపీ రెడీ చేయబోతున్నాను. అండ్ ముందుగా వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గాయస్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడైతే వీడియో ఈజీగా చూడొచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడైతే కేక్ ప్రిపరేషన్కి అన్ని కొలతలతో తీసుకుంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను 1 కప్ అయితే రవా తీసుకుంటున్నాను, బొంబాయి రవ. సన్నగా మిక్సీ పెట్టి ఒక గిన్నెలకు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ తీసుకుంటున్నామో అదే కప్పుతో అండ్ నిండు కాకుండా సగంకి అయితే షుగర్ తీసుకుంటున్నాను. అండ్ షుగర్ని కూడా సన్నగా మిక్సీ పెట్టి ఆ షుగర్ని కూడా అండ్ మిక్సీ పెట్టిన రవ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. రెండిటిని ఒక దాంట్లో మిక్సీ చేసేసి అండ్ ఎక్కడైతే నేను హాఫ్ కప్ ఆ గిన్నెకి హాఫ్కి అయితే పెరుగు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మీరు దీనికి బదులుగా మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా అన్ని కలిపే ఏం ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా కేక్ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుతూ ఉండేసరికి ఇలా మంచిగా మిక్స్ అయిపోతుంది. దీంట్లో అయితే నేనైతే 1 కప్ అయితే మిల్క్ యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసి ఇంకొంచెం మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అండ్ బేకింగ్ సోడా లేకపోతే ఇన్స్టెంట్గా ఈయన కూడా యాడ్ చేయొచ్చు. అండ్ మంచిగా మిక్స్ చేసుకొని ఏం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే ఇలా బబుల్స్ రావాలన్నమాట. అన్నీ కలిపిన తర్వాత కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఇలా బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇక్కడైతే నేను కేక్ కుక్ చేయడానికి ఒక గిన్నెలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ రాసి గిన్నె మొత్తం రాసేసి దాంట్లో గోధుమ పిండిని చల్లేసాను మొత్తం ఒకసారి. ఇక్కడైతే నేను ఫ్రూటీ యూజ్ చేస్తున్నా. దీని బదులు మీరు డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ కూడా యాడ్ చేయొచ్చు. మంచిగా అన్ని కలిపిన తర్వాత ఇది మనం కుక్ చేస్తాం కదా, ఆ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఒకసారి. అన్నీ కలిపేసిన తర్వాత ఒకసారి గిన్నెని ఇలా కదిలిస్తే మొత్తం ఒకసారి సెట్ అయిపోతుంది. ఇక్కడైతే స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టి ఇది హాఫ్ అన్ అవర్ హీట్ అయ్యే వరకు ఉంచి దాంట్లో నేనైతే స్టాండ్ పెడుతున్నా. స్టాండ్ లేకపోతే మనం సాల్ట్ వేసి కూడా పెట్టవచ్చు. మూత ఇక్కడ గాలిపోకుండా మూత కవర్ చేసి ఇలా మధ్యలో తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది కుక్ అయిందట్టు. ఇక్కడైతే ఇంకొంచెం కేకు కుక్ అవ్వాలి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే కవర్ చేశాను. ఇక్కడైతే చాకు పెట్టి చూస్తే ఇంకొక 10% కుక్ అయితే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకోసారి మూత తీసి చూసేస్తే కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఇలా ఇంకొకసారి స్పూన్ పెట్టి చూస్తే కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ కేక్ అయితే చల్లగా అయిన తర్వాత మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎలా పడితే అలా డెకరేషన్ చేసేసుకొని హ్యాపీ బర్త్డేకి అయినా పిల్లలకైనా కేక్ తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెడితే నిజంగా బేకరీ నుంచి తెచ్చి ఇచ్చామేమో అన్నట్టు ఫీల్ అవుతారు. అండ్ స్పాంజీగా మెత్తగా చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.